జే న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాంగ్రెస్ ఒక్క ఇల్లు కట్టినట్టు నిరూపించాలన్న కేటీఆర్, అభివృద్ధి మాటలకే పరిమితమన్న ఘాటు విమర్శ. నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న సవాల్. గత ప్రభుత్వ ప్రాజెక్టులు ప్రజలు గుర్తుంచుకున్నారన్న వ్యాఖ్య. బిఆర్ నాయుడు వ్యవహారంపై వైఎస్ఆర్సీపీ విమర్శలు. వివరణల్లో మార్పులపై వెల్లువెత్తిన అనుమానాలు. తక్షణ విచారణ ఆదేశించాలని ప్రభుత్వానికి డిమాండ్. తిరుమల ప్రతిష్ఠ కాపాడాలన్న కారుమూరు వ్యాఖ్య. వెలుగుమట్ల కూల్చివేతలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం. నోటీసులు లేకుండా ఇల్లు కూల్చడం అన్యాయమన్న వ్యాఖ్య. బాధితులకు తక్షణ పునరావాసం కల్పించాలన్న డిమాండ్. మంత్రులపై చర్యలు తీసుకోవాలన్న రామచంద్రరావు. దుష్ప్రచారాలపై బిఆర్ నాయుడు ఘాటు స్పందన. వీడియోలో ఉన్నవారు కుటుంబ స్నేహితులేనని స్పష్టం. రాజకీయ ఉద్దేశంతో ప్రచారం జరుగుతోందన్న ఆరోపణ. భక్తుల విశ్వాసం కాపాడుతానన్న టీటీడీ చైర్మన్. విద్యా కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు. ఉపాధ్యాయుల ఆత్మ గౌరవం దెబ్బతిందన్న ఆరోపణ. జీతాల నిర్ణయం పీఆర్సీదేనని స్పష్టం చేసిన నేతలు. నివేదిక అమలు చేస్తే వెనకడుగు అన్న హెచ్చరిక. ప్యాకేజీ టూర్ పేరుతో దుబాయ్ వెళ్లిన కర్ణాటకలోని బళ్ళారి, చిత్రదుర్గ ప్రాంతాలకు చెందిన పర్యాటకులు అక్కడే చిక్కుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రయాణ ఏర్పాట్లలో తలెత్తిన సాంకేతిక సమస్యలు, టూర్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా విమాన ప్రయాణం నిలిచిపోయినట్లు సమాచారం. దుబాయ్ విమానాశ్రమంలో మహిళలు, వృద్ధులు, చిన్నారులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని బాధితులు చెబుతున్నారు. ఆహారం, వసతి, వైద్య సదుపాయాల విషయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు వీడియోల ద్వారా తెలియజేస్తున్నారు. స్థానికంగా తగిన సహాయం అందకపోవడంతో ఆందోళన పెరుగుతోంది. బళ్ళారి ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి కూడా అదే బృందంతో వెళ్లి అక్కడే చిక్కుకుపోయినట్లు సమాచారం రావడం మరింత చర్చనీయాంశమైంది. భారత రాయబార కార్యాలయం జోక్యం చేసుకుని తక్షణ చర్యలు తీసుకుని సురక్షితంగా స్వదేశానికి రప్పించాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ బలరాం నాయక్ సంయుక్తంగా పర్యటించి స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇటీవల గ్రామాల్లో ఎన్నికైన సర్పంచ్లకు అభివృద్ది కార్యక్రమాల అమలు, నిధుల వినియోగం, పారదర్శక పరిపాలనపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. గ్రామస్థాయిలో ప్రజలతో నిత్యం సంబంధం ఉంచుకుని సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంత్రి సీతక్క సూచించారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా ఖచ్చితమైన పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. గ్రామాల్లో తాగునీరు, రహదారులు, విద్య, ఆరోగ్యం వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించాలన్నారు. అభివృద్ది పనుల్లో ఎలాంటి అవినీతి చోటు చేసుకోకూడదని హెచ్చరించారు. ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తేనే గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా మారతాయని పేర్కొన్నారు. యూపీఏ చైర్పర్సన్ సోనియమ్మ గారి ఆధ్వర్యంలో మరి ఆనాడు బ్రిడ్జి శాంక్షన్ చేయడం జరిగింది. సరే, ఓపెనింగ్ వచ్చేసరికి వేరే వాళ్ళ పేరు వచ్చింది, గవర్నమెంట్ మారింది. కానీ ఆనాడే పెద్ద ఎత్తున రోడ్లు కానీ, ట్రైబల్ ప్రాంతాల్లో అంగన్వాడీ సెంటర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ మరి తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధి నిధులు కేటాయించడం కోసం మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు మరి ఎంతో ప్రేమతోటి సిద్ధంగా ఉన్నారు. కాబట్టే మన ప్రాంతాలన్నింటి చేసి పైపులు వేసిన తప్ప ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఇంకా 8 కోట్ల 9 కోట్ల రూపాయలని అవి ఖర్చు పెట్టే విధంగా చేసి ప్రాజెక్టు దగ్గర
మరి అక్కడ ఉన్నటువంటి రోప్వే తెగిపోయినటువంటిది కానీ రైలింగ్ కానీ ఇది చేసే కార్యక్రమం. తర్వాత కాలువలు ఎప్పుడో ప్రాజెక్ట్ కట్టక ముందు కాలువలు తీసినటువంటి కాలువలు మొత్తం బూడిపోయి ఉన్నాయి. ఆ బుష్ కటింగ్ కింద చేసేటువంటి కార్యక్రమం ఒకటి మంత్రి గారిని చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ అక్కకు సంబంధించింది ₹1,00,00,000 శాంక్షన్ అయి ఉన్నది. తర్వాత మనం గవర్నమెంట్ వారినప్పుడు అవేర్నెస్ లో పెట్టమని చెప్పారు. భద్రాచల కూరగాయల మార్కెట్ కానీ ఈ కానీ ఆన్గోయింగ్ పూర్తి చేసి. ఖమ్మం శివారు వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతల ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతల ప్రాంతాన్ని స్వయంగా సందర్శించి బాధిత కుటుంబాలతో మాట్లాడారు. నోటీసులు ఇవ్వకుండా, చట్టపరమైన ప్రక్రియలు పాటించకుండా ఇళ్లను కూల్చివేయటం అన్యాయమని మండిపడ్డారు. పేదల ఇళ్లను రక్షించాల్సిన ప్రభుత్వం వారిపైనే చర్యలు తీసుకోవటం బాధాకరమన్నారు. ఈ వ్యవహారంలో మంత్రుల ప్రమేయం ఉంటే వారిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇది ప్రజల ప్రభుత్వం కాదని, పేదల వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వమని విమర్శించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే పునరావాస చర్యలు చేపట్టి నష్టపరిహారం అందించాలని కోరారు. ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. లాస్ట్గా ఏంటంటే రవీంద్ర గారు చెప్తా ఉన్నాను, మీరు మీ మంత్రులు గడ్డపార్లు పారలు పట్టుకొని పేదవాళ్ళ ఇల్లు కూడా కొట్టకండి. ఏదైనా మంచి పని చేయండి, అభివృద్ధి కార్యక్రమం చేయండి, ప్రజలు హర్షిస్తారు. కానీ ప్రజల ఒక సంతోషాన్ని చూడలేని పరిస్థితి మీది. మీ మంత్రులు దీని వెనక ఉండండి, మీ మంత్రులు బర్తరఫ్ చేయండి. లేదు మీదే తప్పు ఉందంటే ప్రజలు రేపు మిమ్మల్ని బర్తరఫ్ చేస్తారు. ఇక్కడి నుంచి తిరుమల వ్యవహారంలో బీఆర్ నాయుడు పేరుతో వెలుగులోకి వచ్చిన వీడియోలపై రాజకీయ వర్గాల్లో చర్చలు చెలరేగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తూ దేవస్థాన ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దేవుడి పేరును అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనాలు సాధించేందుకు ప్రయత్నించారని విమర్శలు వినిపిస్తున్నాయి. వీడియోలు బయటకు రావడం దేవాదాయ పరిపాలనపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ వివాదంపై రాష్ట్ర రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని పారదర్శక దర్యాప్తు అవసరమని రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అంటే ఈ పాపంలో మీరు భాగస్వాములు అనేటువంటి అనుమానం సభ్య సమాజానికి వస్తుంది. ఈ సందర్భంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాం. అచ్యుత దేవరాయలు, శ్రీకృష్ణ దేవరాయలు తరువాత రాజ్యమేలిన అచ్యుత దేవరాయలు గారు చక్రవర్తిగా ఉండినటువంటి రోజులలో తిరుమల అర్చకుడుగా ఉన్నటువంటి సిర్రియప్పన్ అన్నటువంటి అర్చకుడు, ప్రధాన అర్చకుడు అనైతిక కార్యక్రమాలకు పాల్పడ్డాడని ఆ సిరియప్పన్ని సాక్షాత్తు దేవాలయం ముందే వధించినారు. ఇది నేను అంటున్నటువంటి మాట కాదు. చంద్రబాబు గారు, మీరు రేపు వెళ్ళండి దేవాలయానికి. దేవాలయంలో ఉండేటువంటి సబేరా ముఖ్యులకు తీర్థ ప్రసాదాలు అందించేటువంటి సబేరా గది, దాని కిందనే ఉన్నటువంటి అన్నమయ్య లిఖిత కీర్తనలు ఉన్నటువంటి అన్నమయ్య అర ఎదురుగా ఉన్న స్వామి ఆలయ కుడ్యం మీద కింద ఉన్నటువంటి శాసనం ఈ సిరియప్పన్ అనైతిక కార్యక్రమాలకు పాల్పడ్డ కారణంగా వధించటం జరిగింది అన్నటువంటి శాసనం లేకపోతే దేనికైనా సిద్ధమని ఛాలెంజ్ విసురుతున్నా. చక్రవర్తులు అంత పెద్ద మంచి నిర్ణయం తీసుకున్నారే, మీరు అనునిత్యము వెంకటేశ్వర స్వామి నామజపం చేస్తూ ఆ వెంకటేశ్వర స్వామి నీ రాజకీయ పావుగా వాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిరంతరం నిందారోపణలు వేస్తూ ఇంత దారుణానికి ఒడికట్టినటువంటి విషయం బయటికి వస్తే నిర్లిప్తత, నిర్లక్ష్యం రెండూ కూడా క్షమార్హము కానటువంటివి, నేరగ్రస్తమైనటువంటివి అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈ బీఆర్ నాయుడు గారు ఎంత దురాగతంగా మాట్లాడారంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి ఎంతో
సాంప్రదాయబద్ధంగా తిరుమల ప్రతిష్టను దెబ్బతీసేలా బీఆర్ నాయుడు వ్యవహరించారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ఆరోపించారు. మహిళతో ఉన్న వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చిన నేపథ్యంలో ఆయన వివరణల్లో మార్పులు ఉండటం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఉదయం డీప్ ఫేక్ అని, తర్వాత మార్ఫింగ్ అని చెప్పడం విశ్వసనీయతను తగ్గిస్తోందని విమర్శించారు. తిరుమల వంటి పవిత్ర స్థలానికి బాధ్యత వహించే వ్యక్తి ప్రవర్తనపై స్పష్టత రావాలని అన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం తక్షణ విచారణ ఆదేశించి నిజానిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. భక్తుల విశ్వాసాన్ని కాపాడేందుకు కఠిన చర్యలు అవసరమని పేర్కొన్నారు. చైర్మన్ పదవిలో ఉండి పవిత్రమైనటువంటి ఆలయానికి రక్షణగా ఆలయ ప్రతిష్టను పెంచాల్సినటువంటి చైర్మన్ అడ్డంగా ఏదైతే అక్రమ సంబంధాలు పెట్టుకొని ఏదైతే వీడియోలు, అతనికి సంబంధించినటువంటి ఫోటోలు, అతని రంకు వ్యవహారాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇదే బీఆర్ నాయుడు పొద్దున పూట పెట్టినటువంటి ట్వీటు అది డీప్ ఫేక్ వీడియో, ఏఐ వీడియో అని పెట్టాడు. పొద్దున పూట పెట్టిన ట్వీట్ అది. పొద్దున్నేనేమో అది ఏఐ వీడియో, మధ్యాహ్నం ఏమో అతను ప్రెస్ మీట్ పెట్టి వీడియో మొత్తం మార్ఫింగ్ చేశారంటలేదు, కొంచెం మాత్రమే కొన్ని చోట్ల చేశారంటున్నాడు. పొద్దునేమో ఏఐ వీడియో, మధ్యాహ్నానికి వచ్చేటప్పటికేమో వీడియోలో కొంచెం మార్ఫింగ్ చేశారు, మొత్తం మార్ఫింగ్ చేశారు అని నేను అంటలేదు, కొంచెమే చేశారని చెబుతున్నాడు. సిగ్గు శరం ఏమన్నా కొంచెమైనా ఉందా? నువ్వు బీఆర్ నాయుడు అని అంటే బి అంటే బరి తెగించిన, ఆర్ అంటే రంకు. బీఆర్ నాయుడు అంటే బరి తెగించిన రంకు నాయుడా, లేదంటే బీఆర్ నాయుడు అంటే బూతు రోత నాయుడువా? బీఆర్ నాయుడు అంటే శానాకాలం ఏదుంటది, ఏం తమాషాలు అనుకుంటున్నారా అన్నారు కదా మీ యాంకరు. శానాకాలం ఏదుంటది ఈ వ్యవహారాలన్నీ. తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా నీలాంటి ఏదైతే బరి తెగించిన రంకు వ్యవహారాలు పెట్టుకునే నాయుడుకి పదవి ఇచ్చారని చాలా కాలం 140 కోట్ల హిందువులకి యాదుంటది. చాలా కాలం నువ్వు బరి తెగించి ఇంకా ఏం మాట్లాడుతున్నావంటే తప్పేముంది, ఆ వీడియోలో తప్పేముందని అంటున్నావు. 30 సంవత్సరాల నుండి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీకి పరిచయాలు ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి మేము వెళ్తాం, మా ఇంటికి వాళ్ళు వస్తారని చెబుతున్నారు కదా. అంటే మీరు మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఏదైతే పెళ్ళాల దగ్గరికి వెళ్ళి మీ ఫ్రెండ్స్ పెళ్ళాలని వాటేసుకుంటారా? ముందు నుంచి వాటేసుకుంటే తప్పు లేదు, వెనక నుంచి వాటేసుకుంటే తప్పు లేదు, ఆ వీడియోలో తప్పే ఉంది అంటున్నావు. సిగ్గుందా అసలు నీకు? నీలాంటి తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ 2026 నివేదికపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సమర్పించిన ఈ నివేదిక ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని విమర్శించారు. 170,000 మంది ఉపాధ్యాయులు సేవలను తక్కువ చేసి చూపించారని ఆరోపించారు. ఉపాధ్యాయుల జీతాలు నిర్ణయించాల్సింది పీఆర్సీ గాని విద్యా కమిషన్ కాదని స్పష్టం చేశారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందని చెప్పటం రాజకీయ కుట్ర అని పేర్కొన్నారు. మన ఊరు మనబడి ద్వారా వేలాది పాఠశాలలను అభివృద్ది చేశామని గుర్తు చేశారు. ఈ నివేదిక అమలు చేస్తే విద్యా వ్యవస్థ వెనక్కి వెళ్లే ప్రమాదముందని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఉపాధ్యాయులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని కుట్రలు జరిగినాయని చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది. నేను మొట్టమొదట ఒకటే విషయం చెప్తా ఉన్నా, రేపు బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ ఈ విద్యా కమిషన్ రిపోర్ట్ ఏదైతుందో అది డైరెక్ట్ గా చెత్తబుట్టలో వేస్తాం. ఇది తెలంగాణ తల్లిదండ్రులకు, విద్యార్థులకు, అదే విధంగా ఉపాధ్యాయులందరికీ కూడా క్లియర్ గా నేను చెప్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఎందుకంటే విద్యా వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యక్తి ఉపాధ్యాయుడు. ఈ ఉపాధ్యాయుడు తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరిగితే, అదేవిధంగా ఉపాధ్యాయుడు నిరంతరం తరగతి గదిలో అభద్రతా భావంతో బతికితే విద్యార్థులకు చదువు రాదు, తన ఉద్యోగానికి న్యాయం చేయలేడు అన్నది ప్రపంచ చరిత్రలో నిరూపించబడ్డది. సైన్స్ కూడా అదే చెప్తుంది. మరి అలాంటి ఉపాధ్యాయున్ని 1,70,000 మంది ఉపాధ్యాయులను ఘోరంగా అవమానించిన ఈ రిపోర్టు డెఫినెట్ గా చెత్తబుట్టలోకే వెళ్తుంది. ఇంకా దానికి వేరే స్థానం దొరకదు. ఇలా ఉపాధ్యాయుల జీతాల గురించి మాట్లాడుతుంది కమిషన్. నిజానికి ఈ పని పీఆర్సీ చేయాలి. అదేవిధంగా పీఆర్సీ చేయాల్సిన పనిని విద్యా కమిషన్ చేయడమే కాకుండా గత 10 సంవత్సరాల్లో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఛిద్రమైపోయిన విద్యార్థుల జీవితాలను, నాశనమైపోయి నిర్జీవంగా మారిన ఉపాధ్యాయ వ్యవస్థను 2014లో కేసీఆర్ గారు
పునరుజ్జీవింపజేసి కొత్త జీవం పోసి ప్రాణం పోసి బతికించే ప్రయత్నం చాలా గొప్పగా చేశారు. ఆ ప్రయత్నాల మీద తద్వారా వచ్చిన ఫలితాల మీద ఏమాత్రం చర్చ చేయకుండా గత 10 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టిపోయిందని సోషల్ మీడియా వేదికగా గౌరవ చైర్మన్ ఆకునూరు మురళి గారే ప్రస్తావిస్తున్నారంటే, ఈ కమిషన్ రిపోర్టు తయారు చేసేటప్పుడు ఎంత విషంతో ఒళ్ళంతా విషయంతో ఏ విధంగా ఈ రిపోర్టు తయారు చేసి ప్రజల ముందర పెట్టినరో చాలా క్లియర్ గా కనిపిస్తా ఉన్నది. అదే విధంగా చాలా ప్రమాదకరమైన రికమెండేషన్స్ ఈ కమిషన్ చేసింది. నేను అన్నిటిని వన్ బై వన్ నేను అన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట 1,70,000 మంది విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన్నే విద్యాశాఖ మంత్రి కాబట్టి ఆయన అర్జెంటుగా క్షమాపణ చెప్పాలి. ముఖ్యంగా ఉపాధ్యాయులు. రేవంత్ రెడ్డి గారు మీ కుట్ర చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇందులో మీరే వీళ్ళకి ఈ విధంగా రాయమని చెప్పారు. ఆనాడు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పేరుతోని ఎలక్ట్రిసిటీలో జరిగిన కేసీఆర్ గారు తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలను ఏ విధంగా నీరుగార్చే ప్రయత్నం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ద్వారా చేసిండ్రో, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టును మీ ఇసుక దాహం కోసం, మీ ఇసుక దందాల కోసం దాన్ని కూల్చేసి ఇప్పుడు ప్రాజెక్టు డిజైన్ లోపం ఉందని మీరు పినాకిని ఘోష్ ద్వారా ఏ విధంగా మరి బురద జల్లే ప్రయత్నం చేసి దాన్ని సిబిఐకి అప్పగించే ప్రయత్నం చేసిండ్రో, అదే విధంగా మీరు నెరవేరని అలవిగాని హామీలను ప్రజలకు ఇచ్చి ప్రజల మీద హామీల మత్తుమందు జల్లి 420 హామీలు 420 హామీలు ఇచ్చి ఆ హామీల అమలు గురించి అడిగినందుకు బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుల మీద ఫార్ములా ఈ కేసు అని, లేకపోతే ట్యాపింగ్ కేసు అని, ఇంకా రకరకాల అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. అదే విధంగా ఈరోజు కేసీఆర్ గారు కొత్త తెలంగాణలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఒక గొప్ప విద్యా విప్లవానికి ప్రాణం పోస్తే అసలు ఏమీ జరగలేదని ప్రచారం చేయడం కోసమే మీరు ఇక్కడ ఈ కమిషన్ తీసుకొచ్చిండ్రు. అదే విధంగా కేసీఆర్ గారు తెలంగాణ ఉపాధ్యాయులు, తెలంగాణలో ఉండే ఉద్యోగస్తులందరూ దయచేసి గమనించండి. తెలంగాణ కొత్తగా వచ్చిన రోజుల్లో పిఆర్సి కమిషన్ వేసి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు చేయని సాహసం గౌరవ కేసీఆర్ గారు చేశారు. 43% ఫిట్మెంట్ ఇచ్చారు ఉద్యోగస్తులకు, 5% అరియర్స్ ఇచ్చారు. అది మళ్ళీ ఏ విధంగా ఇవ్వాల్సి వస్తుందో అదే విధంగా ఇంకొక విషయం, కాంట్రాక్ట్ వ్యవస్థను ఉపాధ్యాయ విద్యారంగంలో కాంట్రాక్ట్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి ఆ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులందరినీ కూడా రెగ్యులర్ ఉపాధ్యాయులుగా. మాజీ మంత్రి పెర్ని నాని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. 30 ఏళ్ల పరిచయం ఉన్న వ్యక్తులు దగ్గరగా నిలబడటం తప్పు కాదని ఆయన వ్యాఖ్యానించారు. వ్యక్తిగత సంబంధాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని సూచించారు. వైరల్ అవుతున్న వీడియోల ఆధారంగా అపార్థాలు సృష్టించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఒక కుటుంబ స్నేహం లేదా వ్యక్తిగత అనుబంధాన్ని అసభ్యంగా చూపించడం అన్యాయమన్నారు. రాజకీయాల్లో పరస్పర విమర్శలు సహజమే అయినా వ్యక్తిగత జీవితాలను లాగడం సమంజసం కాదని చెప్పారు. సమాజంలో నైతిక విలువలను కాపాడాలంటే బాధ్యతాయుతమైన చర్చ అవసరమని పేర్కొన్నారు. ఒక స్త్రీ మరొక పురుషుణ్ణి శ్వాస తగిలేంత దగ్గరగా నుంచుని నడుం మీద చేతులు వేసుకునేంత బంధం ఉంది. దాన్ని తప్పు ఎవరు పడతారు? పోయే కాలం కాకపోతే ఎందుకే మీరు తప్పులు పడతారు? అసలు పాపపు లోకం ఇది, ఎందుకు తప్పులు పడతారు? పాపం కదా అది, తప్పు కదా. తప్పేంటి? 30 ఏళ్ల బంధం ఉంది. 30 ఏళ్ల బంధం ఉన్నప్పుడు రాకపోకలు ఉన్నాయి. రాకపోకలు ఉన్నప్పుడు శ్వాస తగిలేంత దగ్గరలో నుంచుని నడుం చుట్టూ చేతులేసి పట్టుకుంటే దాన్ని తప్పుగా పడతారు. పోయే కాలం కాకపోతే ఎందుకయ్యే పిరబుద్ధులు పెద్దప ఆలోచనలు మీకని? నేను కూడా తప్పే అంటున్నాను. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తనపై జరుగుతున్న దుష్ప్రచారాలను ఖండించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నవారు 30 ఏళ్లుగా తమ కుటుంబ స్నేహితులేనని తెలిపారు. ఈ వీడియోలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. స్కామ్లలో ఇరుక్కున్న కొందరు తన ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఉదయం డీప్ ఫేక్, తర్వాత మార్పింగ్ అంటూ వస్తున్న ఆరోపణలు రాజకీయ ఉద్దేశపూర్వకమని పేర్కొన్నారు. తాను ఏ తప్పు చేయలేదని, భక్తుల విశ్వాసాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. అసత్య ప్రచారాలకు బెదరనని, తన బాధ్యతలను నిర్వర్తిస్తూ ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. ప్రతిరోజు నువ్వు రిజైన్ చేయి, ఎందుకు రిజైన్ చేయమంటున్నావాడు? దీని మీద నేను రీసెర్చ్ చేస్తే ఆయన చేసినటువంటి దుర్మార్గాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. 1 కాదు, 2 కాదు, 100. ప్రతి దాంట్లోనూ కరప్షన్ చేశాడు. ఇవన్నీ బయటకు వస్తే
తిరుపతి ప్రజలే తరిమి కొడతారు. నేను ఈ రోజు కూడా నిస్వార్థంగా ఏది ఆశించకుండా, నేను రాజకీయ నాయకుడిని కాదు, నేను ఒక మీడియా అధినేతని, నేను ఒక బిజినెస్ మ్యాన్ని. నాకు ఎన్నో అవకాశాలు వస్తే నేను వద్దనుకొని నాకు టీటీడీనే కావాలని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి నేను ఇక్కడికి వచ్చాను, కొన్ని రిఫార్మ్స్ చేయాలి ఇక్కడ అని. గత 5 ఏళ్లలో మీరు చూసి ఉంటారు ఎన్ని వేల టికెట్లు అమ్ముకున్నారు. నా దగ్గర రికార్డు ఉంది. వాళ్ళు పొరపాటున అది పోతా నా దగ్గర చైర్మన్ ఆఫీస్లో వదిలేసి వెళ్ళిపోయారు. ఇవన్నీ తీసి చూస్తుంటే ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. నిన్న జరిగినటువంటి బోర్డు మీటింగ్లో కూడా నేను ఒక పాయింట్ లేవనెత్తాను. ఎందుకంటే ఎన్ని స్కాములు ఉన్నాయంటే అన్ని స్కాములు బయట పెడదామంటే ముఖ్యమంత్రి గారు నన్ను ఆపు చేయడం జరిగింది. తిరుమల యొక్క పవిత్రతను దెబ్బతీస్తారు అందరూ కలిసి, రోజు ఈ స్కాములు బయట పెడతా ఉంటే అది మంచిది కాదు, మన ధర్మానికి, వెంకటేశ్వర స్వామికి మంచిది కాదు, దీంతో ఆపేయండి, ఆ దేవుడే చూసుకుంటాడని నాకు ఆయన హితబోధ చేశాడు. కాబట్టి నేను ఆగాను. లేకపోతే ఈ పాటికి ఇంకొక 10 వీటి చేసిన దుర్మార్గాలన్నీ బయట పెట్టేవాడు. ఇది వేదాలు దెయ్యాలు అది ఏదో సంస్కృతంలో మాట్లాడతాడు. ఇవన్నీ నా దగ్గర నడవదు, నీ యాషాలన్నీ కూడా. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, తగ్గేదే లేదు. ఏం వీడియోలు పెడతాడండి ఆయన? ఇప్పుడు ఏదైతే వీడియోలు పెట్టాడో వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మోర్ దెన్ 30 years నుంచి మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి మేము పోతాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. అంత మాత్రాన నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలే. సో ఇవన్నీ చీప్ పాలిటిక్స్ ఆడి నా మీద బురద జల్తానంటే నేను భయపడేవాడిని కాదు. నేను నీలాగా రిజైన్ చేయమంటే చేసేవాడిని కూడా కాదు. ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా నేను ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా 6 గంటలో ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. దీన్ని నేను హై లెవెల్కి తీసుకెళ్తాను, వీళ్ళ సంగతి ఏదో తేలుస్తాను. నేను మాత్రం భయపడేదే ప్రశ్నే లేదు. నేను మీడియాలో ఉన్నా, నీకు చుక్కలు చూపిస్తాను, నీకు కానీ సుబ్బారెడ్డికి కానీ. కరుణాకర్ రెడ్డి, నువ్వు మద్రాసులో పోయి ఏమేం చేసావో నాకు తెలుసు. వైవి సుబ్బారెడ్డి ఏమేం చేసావో నాకు తెలుసు. అవన్నీ బయట పెట్టమంటారా? ఇవన్నీ చీప్ పాలిటిక్స్ నా దగ్గర జరగదు, అర్థమైందా? నేను హైదరాబాద్ నడిబొడ్డున నేను ఉండి వ్యాపారం చేస్తున్నా. నేను ఎవరికి భయపడేవాడిని కాదు. ఈ చీప్ పాలిటిక్స్ 1 కాదు 2 కాదండి వీళ్ళు చేసిన అరాచకాలు. నువ్వు ఏ ఫైల్ తీసుకున్నా అన్ని దొంగలెక్కడ. ముఖ్యమంత్రి అంగన్వాడీ టీచర్లు చేసిన 10 డిమాండ్లలో 9 సమంజసమైనవని గుర్తించి వాటిని అమలు చేశామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. వేతనాల పెంపు అంశం మాత్రం ఆర్థిక పరిమితుల ఆధారంగా కొంత సమయం తీసుకుంటుందని చెప్పారు. ప్రభుత్వం అంగన్వాడీ సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సదుపాయాల మెరుగుదల, సేవా నిబంధనల సవరణ వంటి అంశాల్లో సానుకూల నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు. వేతనాల పెంపుపై చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. లేదు అని 75 కోట్లతో 1,25,000 మందికి ఫోన్లు ఇచ్చాం. ఆ ఫోన్లు 5G ఫోన్లు ఇచ్చాం. అందరికి చక్కగా పనిచేస్తున్నాయి. ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి గారితో మాట్లాడి ఆవిడని ఒప్పించి 15 యాప్లని ఒక యాప్గా తయారు చేసి ఒకే ఒక యాప్ లో వాళ్ళని చేసుకోమని చెప్పి, గ్యాస్ అయిపోయిన వెంటనే రావడానికి కొంచెం టైం పడుతుందమ్మా అంటే వాళ్ళందరికీ ఇండక్షన్ స్టవ్లు ఇచ్చాం. పిల్లలకి మామూలుగా చెప్పడం కంటే టీవీలో చూస్తే వాళ్ళు బాగా నేర్చుకుంటారని ప్రతి సెంటర్కి ఒక టీవీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మీరు అడిగిన మేము ఏం కాదన్నామో చెప్పండి ఒకసారి. అంగన్వాడీ టీచర్లు ఈ జీతాలతో ఏం బ్రతుకుతారు అని 10,500 చేసిన చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి మీకు పెంచాడు. అది ఏంటి, హైదరాబాద్ అంత జీతం ఇస్తానని చెప్పి మిమ్మల్ని మోసం చేసి 1000 రూపాయలు ఇచ్చాడు. మీ కోరికలు సమంజసమైనవే కాబట్టి 9 కోరికలు తీర్చాం. 10వ కోరిక మీద కూడా మేము నో అనట్లేదు. ఖచ్చితంగా మాకు సమయం ఇవ్వండి అంటున్నాను.
ఇలాంటివి కాకుండా దయచేసి అందరూ కూడా ప్రభుత్వానికి సహకరించమని హృదయపూర్వకంగా సోదరిమణులందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జాతీయ మరణాల రిజిస్టర్ ఆధారంగానే రేషన్ కార్డులు తొలగిస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. జీవించి లేని వారి పేర్లు కార్డుల్లో కొనసాగకుండా సిస్టమ్ను సవరించామని తెలిపారు. పారదర్శకత కోసం సాంకేతికతను వినియోగిస్తున్నామని చెప్పారు. అర్హులైన వారికి మాత్రమే లబ్ది చేరేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఎవరైనా పొరపాటున కార్డు తొలగించబడితే అధికారులను సంప్రదించాలని సూచించారు. పేదలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ వెసులుబాటు మేము కల్పించగలుగుతాం. అదేవిధంగా ఎవరైతే అడ్రస్ మారి ఇతర ప్రాంతాల్లో వాళ్ళు నివసిస్తున్నారో ఆ వెసులుబాటు కూడా కల్పించగలుగుతాం. దీంతో పాటు మేము ఇచ్చిన ఈ స్మార్ట్ కార్డ్స్ ద్వారా పోర్టబిలిటీ ఎన్షూర్ అయింది. ఏ రేషన్ షాప్లో అయినా సరే వాళ్ళు వెళ్లి వాళ్ళ సరుకులు తీసుకోవచ్చు. దానికి ఎక్కడ కూడా లోటు ఉండదు. ఇటువంటి మార్పులు చేర్పులు కొత్తగా చేరిన కుటుంబ సభ్యులకి అవకాశం కల్పించాం. కేంద్ర ప్రభుత్వం మెయింటైన్ చేసే నేషనల్ డెత్ రిజిస్టర్ తో అనుసంధానం చేసుకుని ఎవరైతే చనిపోతున్నారో వారి వరకే తొలగిస్తున్నాం తప్ప మేము ఎవరి రేషన్ కార్డు కూడా ఎవరి రైస్ కార్డు కూడా మా కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇప్పటి వరకు మాత్రం ఎవరిది కూడా తొలగించలేదు. కాకపోతే ఆ సంస్కరణలో భాగంగా డేటా వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు ఫ్యామిలీ హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ జరిగినప్పుడు తప్పకుండా వాళ్ళ కొత్త కార్డ్స్ అప్పుడు ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ లో కాంగ్రెస్ ఒక్క ఇల్లు కట్టినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ సవాల్ విసిరారు. అభివృద్ది పేరుతో మాటలు మాత్రమే చెప్పారని విమర్శించారు. గత ప్రభుత్వ కాలంలో చేపట్టిన ప్రాజెక్టులను ప్రజలు గుర్తుంచుకుంటారని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. ఒక్క ఇటుక పెట్టారా? ఒక్క కొత్త రోడ్ వేశారా? ఒక కొత్త ఫ్లైఓవర్ కట్టారా? ఒక్క అండర్ పాస్ ఎన్ని ఇల్లు కొట్టాడు? ఎన్ని ఇల్లు? నిన్న చూశారు మీరు ఖమ్మంలో 1000 ఇల్లు రాత్రికి రాత్రి ఏదో శత్రు దేశం మీద దండయాత్రకు పోయినట్టు 3000 మంది పోలీసులు పెట్టుకుని పోయి ఆ గరీబుల ఇల్లు కూలగొడితే ఏమొస్తుందయ్యా? పత్రికా విలేకరులు అడిగారు, అయ్యా ఏమొస్తుంది నీకు ఇట్లా చేస్తే అంటే, నాకు సాటిస్టిక్ ప్లెజర్ వస్తుంది, పైశాచిక ఆనందం వస్తుంది అని ముఖ్యమంత్రి స్వయంగా చెప్తా ఉన్నాడు. ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఏమనాలా? అందుకే ఈయన మాటలతో మానుకునే మనిషి కాదు, శాతలతోనే ఈయన బుద్ధి చెప్పాలని చెప్పి ఇవాళ కదిలి వచ్చి మీ అందరితో పాటు 3.5 కిలోమీటర్ల పాదయాత్ర పెట్టుకున్నాం. ఈ ప్రజాశక్తి మా మహిళా పిల్లలు, మా చిన్న పిల్లలు, ఒక చిన్న పాప వచ్చి నాకు కిడ్నీ బ్యాంక్ ఇచ్చింది. కిడ్నీ బ్యాంక్ లో ఉన్న డబ్బులు ఇచ్చి, సార్ ఇది రేవంత్ రెడ్డికి ఇవ్వండి, డబ్బులు కావాలంటే తీసుకోమనండి, మా ఇల్లు పెట్టండి అని చెప్పి చిన్న పాప కిడ్నీ బ్యాంక్ ఇచ్చింది. ఇంకో పాప వచ్చి, సార్ నా టెడ్డీ బ్యాగ్ తీసుకోమనండి, కానీ మా ఇల్లు వదిలిపెట్టమనండి. సార్ మేమేం చేసుకున్నాం? ఇక్కడ వాస్తవం ఏంటి అంటే ప్రభుత్వాలే పర్మిషన్లు ఇచ్చినాయి. అది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తర్వాత వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, మొత్తం ఈ తీరం వెంబడ పర్మిషన్లు ఇచ్చింది జిహెచ్ఎంసీ. ఈ తీరం వెంబడ పర్మిషన్లు ఇచ్చింది మున్సిపల్ కార్పొరేషన్, బండ్లు కూడా కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, లేదా ఇంకో కార్పొరేషన్ కావచ్చు. ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది, ప్రభుత్వమే ఇల్లు కట్టుకోమని మీకు రిజిస్ట్రేషన్ చేసింది, ప్రభుత్వమే పన్నులు వసూలు చేస్తున్నది, రిజిస్ట్రేషన్ పన్ను వసూలు చేసింది, ఇంటి పన్ను కట్టించుకుంటున్నది, నీళ్ల పన్ను కట్టించుకుంటున్నది, ఎలక్ట్రిసిటీకి బిల్లు కడుతున్నారు. మరి అన్ని నియమాలు పాటిస్తూ రెక్కాడితే గాని డొక్కాడికి వాళ్ళు పైసా కూడబెట్టి కట్టుకున్న ఇల్లు, నీలాగా అక్రమ సంపాదనతో కట్టుకున్న ప్యాలెస్లు ఏమి లేవు వాళ్ళకి. కేవలం చిన్న గుళ్ళు, 70 గజాలు, 100 గజాలు, 120, 200 గజాల ఇల్లు మొత్తం ఇక్కడి నుంచి అక్కడికి ఉన్నాయి. మధ్యలో ఆర్మీ వాళ్ళందరూ కట్టుకున్న ఇల్లు ఉన్నాయి. వాళ్ళు వచ్చి చెప్తున్నారు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన మేము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ ఒక్క ఇల్లు కట్టినట్టు నిరూపించాలన్న కేటీఆర్, అభివృద్ది మాటలకే పరిమితమన్న ఘాటు విమర్శ, నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న సవాల్, గత ప్రభుత్వ ప్రాజెక్టులు ప్రజలు గుర్తుంచుకున్నారన్న వ్యాఖ్య. బీఆర్ నాయుడు వ్యవహారంపై వైఎస్ఆర్సీపీ విమర్శలు, వివరణల్లో మార్పులపై వెల్లువెత్తిన అనుమానాలు, తక్షణ విచారణ ఆదేశించాలని ప్రభుత్వానికి డిమాండ్, తిరుమల ప్రతిష్ఠ కాపాడాలన్న కారుమూరు వ్యాఖ్య. వెలుగుమట్ల కూల్చివేతలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం, నోటీసులు లేకుండా ఇల్లు కూల్చడం అన్యాయమన్న వ్యాఖ్య, బాధితులకు తక్షణ పునరావాసం కల్పించాలన్న డిమాండ్, మంత్రులపై చర్యలు తీసుకోవాలన్న రామచంద్రరావు.
దుష్ప్రచారాలపై బీఆర్ నాయుడు ఘాటు స్పందన. వీడియోలో ఉన్నవారు కుటుంబ స్నేహితులేనని స్పష్టం. రాజకీయ ఉద్దేశంతో ప్రచారం జరుగుతోందన్న ఆరోపణ. భక్తుల విశ్వాసం కాపాడుతానన్న టీటీడీ చైర్మన్. విద్యా కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు. ఉపాధ్యాయుల ఆత్మగౌరవం దెబ్బతిందన్న ఆరోపణ. జీతాల నిర్ణయం పీఆర్సీదేనని స్పష్టం చేసిన నేతలు. నివేదిక అమలు చేస్తే వెనకడుగు అన్న హెచ్చరిక. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.